తాండూరు పట్టణంలో అనుమతి లేకుండా హై స్కూల్ నడిపిన సంఘటన నా పోడ్కాస్ట్. నమస్కారం తాండూరు వాసులారా, పట్టణ వాసులారా. మీరు వినేది మీ అభిమాన పోడ్కాస్ట్ తాటికొండ వినోద్. ఇది నా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుపుతున్నాను. ఈరోజు మన తాండూరు పట్టణంలో ఒక ముఖ్యమైన అంశం గురించి చర్చించబోతున్నాను. ప్రధాన వార్త: తాండూరు పట్టణంలో బ్రిలియంట్ కాన్వెంట్ హై స్కూల్ తాండూరు పేరుతో 3 పాఠశాలలు నడిపిస్తున్నారు. ఈ పాఠశాల యజమాని శ్రీ బూగుడి తులసిదాస్ గారు. ఒకటి రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉంది. దీనికి ప్రాథమిక పాఠశాల నడపడానికి అనుమతి ఉంది. రెండవది పాత తాండూరు ప్రాంతంలో ఉంది. దీనికి హై స్కూల్ నడపడానికి ప్రభుత్వ అనుమతి ఉంది. మూడవది గాంధీనగర్ ప్రాంతంలో ఉంది. దీనికి ప్రాథమిక పాఠశాల నడపడానికి అనుమతి ఉంది. కానీ గాంధీనగర్ ప్రాంతంలో కూడా హై స్కూల్ నడిపిస్తున్నారు. ఇది గత 20 ఏళ్ళుగా అనుమతి లేకుండా జరుగుతోంది. నా ఫిర్యాదు వివరాలు: నేను 3 నెలల క్రితం వికారాబాద్ జిల్లా డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీమతి రేణుకాదేవి గారికి ఈ హై స్కూల్ గురించి ఫిర్యాదు చేశాను. గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న హై స్కూల్ స్టూడెంట్స్ పాత తాండూరులో ఉన్న హై స్కూల్స్ విద్యార్థులుగా ప్రభుత్వ రికార్డులో చూపించడం వాస్తవానికి విరుద్ధంగా ఉంది. ఇప్పటి వరకు ఇది నా ఫిర్యాదు చేసినాను. ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఇది చాలా నిరాశకరమైన విషయం. నా వైపు నుంచి ఫిర్యాదు మాటలు: ఇది చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న ఒక పెద్ద నేరం. విద్యార్థుల భవిష్యత్తుకు ఇలాంటి అన్యాయము జరగకూడదు. ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి సరైన చర్యలు తీసుకోవాలి. తాండూరు స్థానికుల అభిప్రాయం: తాండూరు పట్టణ వాసులు ఈ హై స్కూల్ గురించి తెలియడంతో వారిలో మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి. ఒకవైపు హై స్కూల్ అందిస్తున్న విద్యకు హర్షం వ్యక్తం చేస్తూ, మరొక వైపు చట్టపరమైన అనుమతి లేకుండా ఇది నడిపిస్తుంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి పరిష్కార మార్గాలు: ఈ సమస్య త్వరగా పడాలని ఆశిస్తూ స్థానిక మరియు నేను సంబంధిత అధికారులకు మరింత మద్దతు అందించాలనుకుంటున్నాను. ప్రభుత్వం మరియు అధికారులు ఈ విషయంలో తక్షణ చర్య తీసుకొని పాఠశాల కోసం సరైన అనుమతులు అందించేలా చూడాలి. ఇంతటితో నా పోడ్కాస్ట్ ముగించుతున్నాను. ఈ నా యూట్యూబ్ ఛానల్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.